చూపే నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే పుట్టిన పొగుచ్చుతాంది దీని సోకే. Shri Murli Mohana Bell Rice Patas full to Bindas. Let me call upon stage Kushi Brothers, Bharat and the YouTube star Gollywood Sudhakar. Rangu rabba rabba antundi rangu paruse gunde shabba shabba antundi rangu paruse. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంత గ్రాండ్ ఎంట్రీ, ఇంత అద్భుతమైన డాన్స్, కానీ కామెడీ మాత్రం ఎందుకు అట్లా చచ్చిపోయినట్టు? అందుకే కంటెంట్ లేదనే డాన్స్ తో మేనేజ్ చేస్తున్నాడు. యూట్యూబ్ నుంచి నాకు కొన్ని ఫోన్స్ వచ్చాయి. యూట్యూబ్ నుంచి ఫోన్లు వస్తాయి? డైరెక్ట్ ఫోన్లు వచ్చేసి యూట్యూబ్. మీ గురించి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాం కదా, అద్భుతంగా జోక్స్ చెప్తే ఎప్పుడు నవ్విస్తున్నా అని చెప్పారు. అక్కడ నుంచి నాకు కోపం వచ్చేసి ఈ రోజు ఎంత అలవాటు అయిపోయిందంటే నువ్వు జోక్ చెప్పినా నువ్వు సీరియస్ చెప్పినా వాళ్ళు అవుతూనే ఉన్నారా. ఈ జైలు వాడిని ఖరాబ్ చేస్తుంది. ఒకప్పుడన్నా కొంచెమన్నా కంటెంట్ తో వస్తుంది, ఇప్పుడు అది లేదు. మీ మీద ఒట్టి నవ్విస్తా. ఏం చేస్తాడో ఏమో మాకు తెలియదు, కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. మనం ఎలాంటి సందర్భాల్లో ఖర్చులకు వెనకాడము? రవి అన్న సుధాకర్ అన్న మందు వైన్ షాప్ బంద్ ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెడతాను మందు తీసుకురావడానికి బ్లాక్ లో. నేను సుధాకర్ నీతో కూర్చుంటే, నేను సుధాకర్ తో కూర్చున్నాను కదా, కంటెంట్ ఉండదు ఆడ కూడా. నాకు అర్థం కాదు, మందు దానికి కంటెంట్ సంబంధం ఏంటి? ఆడ కూడా నాకు ఎక్కిందన్నా నేను ఇప్పుడు జోక్ చెప్తాను అనుకో, నేను ఏడ పారిపోను. చూసా ఎక్కిందంటే మళ్ళీ దిగిపోయింది, మళ్ళీ రావచ్చు అట్లా. నెక్స్ట్, ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి ఫేవరెట్ యాక్టర్ ని పిలవడానికి ఎలాంటి ఖర్చులకైనా వెనకాడు. నేను పిలిచారా? నేను సెలబ్రిటీ కాదు కదా. పటాస్ లో కనిపించిన సెలబ్రిటీ నువ్వు. నెక్స్ట్, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను విడిచిపెడతా అంటే నేను ఎంతైనా ఖర్చు పెడతా. అవును మరి, ఇచ్చిపెట్టి పోతుందంటే ఆటో ఖర్చులు, బస్ ఖర్చులు, వేరే రాష్ట్రంలో రూమ్ ఖర్చులు అని నువ్వు వేయాలి మరి. ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్ కి పార్టీ చేయడానికి ఖర్చుకి వెనకాడు. అరే మామా పోరు ఒప్పుకున్నదే దావా. నెక్స్ట్, పవన్ కళ్యాణ్ కోసం ఫస్ట్ డే టికెట్ కోసం ఎంత ఖర్చైనా ఖర్చు చేస్తా. నెక్స్ట్, బ్యూటీ పార్లర్ కి వెళ్ళి రెడీ కావాలంటే ఎంత ఖర్చు చేసినా తక్కువనే అనిపిస్తుంది. మీరు పూసుకొని వచ్చి మాకు పూస్తారు మొత్తం. నెక్స్ట్, వైఫ్ తో హనీమూన్ కి వెళ్ళేటప్పుడు డైవర్స్ ఇచ్చేటప్పుడు ఎంతైనా ఖర్చు చేయాలి. హనీమూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ పని అంతా అయిపోతుంది, దాని తర్వాత నెక్స్ట్ డివోర్స్. నెక్స్ట్, నైట్ 12:30కి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి మా ఇంట్లో మన మ్యాటర్ తెలిసిపోయింది, నన్ను లేపుకెళ్ళంటే ఎంత ఖర్చు సరే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. లేపుకెళ్తావా? ఫస్ట్ బాధపడతావు, ఇది నా తల మీదకి వచ్చింది. నువ్వు వెళ్ళిన తర్వాత కూతురు లేకపోయి తల్లి లేపుకోపోయినావు అనుకో, అప్పుడేమైతే అట్లా తెలుసుకోతామా గుర్తుపడతాం కదా. అయినా ఎవరైతే మనకెందుకురా. ఐఎమ్ కావేరి. కావేరి ఒక డైలాగ్, ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదని కోపంగా రౌద్రంగా బాలయ్య బాబు స్టైల్లో చెప్పాలి. రెడీ? ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు. అనిషా ఇదే డైలాగ్ కోపంతో చెప్పు. చూడు అనిషా, చూడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ పటాస్ ఇక్కడ పనిచేస్తుంది. రెడీ? కోపం మీద రెడీ. ఫ్లూట్ జింక మీద ఊదు సింహం. అమ్మా జింక మీద జింక కింద కాదు. రెడీ యాక్షన్. ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ని షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఖర్చైనా పెట్టించవచ్చు. నేను నా బాయ్ ఫ్రెండ్ నన్ను అందరు నన్నలేదు. సూపర్ గా చెప్పింది. నేను నా బాయ్ ఫ్రెండ్ అందరినీ
కామెడీ కాదు అని. నువ్వు ఇప్పుడు అది ఫ్లూట్ డైలాగ్ చెప్పు, సూపర్ వస్తది. ఫ్లూట్ జింక ముందు సింహ ముందు కాదు. సూపర్, వెరీ గుడ్. హాయ్ భయ్యా, ఐఎమ్ అఖిల్. తొడగొట్టి ఫ్లూటు అని స్టార్ట్ చేయి. ఫ్లూట్ జింక ముందు సింహం ముందు కాదు, సింహం ముందు కాదు. ఆన్సర్ చెప్పు. ఎగ్జామ్ కి ముందు క్వశ్చన్ పేపర్ దొరకడానికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం. ప్యూన్ అయినా సరే ఆడ కంపౌండ్ అయినా. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. ఆడ నుంచి ఆటో పట్టుకొని దిగి ఆటో స్టాండ్ లో బస్ ఎక్కి మళ్ళీ బస్ స్టాప్ దిగి ఈడ వరకు నడుచుకుంటూ వచ్చిదా. ఇప్పుడు ఖుషి బ్రదర్స్ చెప్తారు, చెప్పండి ఎలాంటి సందర్భాల్లో అసలు ఎంత ఖర్చు పెట్టాలన్నా వెనకాడదు. మీరిద్దరు కలిసి సినిమా తీస్తే ఆ సినిమా ఫస్ట్ రోజు చూడడానికి ఎంతైనా ఖర్చు పెడతా. సుధా ఆడు చూడు, నువ్వు ఎట్లా కూర్చున్నావు తెలుసా, సావుకి దగ్గర జీవితానికి దూరంగా. బాలకృష్ణ లాగా తొడగొట్టి ఆన్సర్ చెప్పు. నువ్వు తొడగాదు, ఆడిడ కొడతావు. చిచ్చి కొడను. నా యూట్యూబ్ ఫ్యాన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతా. కామెడీ చేస్తే సరిపోతుంది, కామెడీ చేస్తే సరిపోతుంది. Let me call upon stage Bharat. ఒక అపార్ట్మెంట్ లో ఒక బ్యాచిలర్ ఉన్నాడు, వాళ్ళ ఇంటి కింద ఒక చిన్న పిల్లడు ఉన్నాడు. సో ఆ పిల్లడు స్కూల్కి వెళ్తుంటే ఆ బ్యాచిలర్ వెళ్తూ, ఒరే చంటి ఇటు రమ్మి. హేట్ అంకుల్, ఇప్పుడు నేను బ్యాచిలర్ని కదా, ఇప్పుడు ఒక అమ్మాయిని తెచ్చాను అనుకో, నువ్వేటనుకుంటావు? మీ ఫ్రెండ్ అనుకుంటాను అంకుల్. ఒకళ్ళిద్దరు అమ్మాయిని తీసుకొస్తే మీ ఫ్రెండ్ మీ లవర్ అనుకుంటాను అంకుల్. ఒకవేళ ముగ్గురు అమ్మాయిని తీసుకొస్తే నీకంటే పెద్ద లఫుడు బేకర్ గా ఎవడన్నా ఉంటాడా అనుకుంటాను అంకుల్. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయికి ఏమో ప్రపోజ్ చేసాడు. ఆ ఫ్రెండ్కి వెళ్ళి చెప్తున్నాడు, ఓ బావా తెలుసా స్వాతికి ప్రపోజ్ చేశాను. అవునా, ఏటన్నదిరా? ఏటంటది? ఐ లవ్ యూ టు అన్నది బావా. మరి తర్వాత ఏటైందిరా? ఏటవుతుంది, మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. మరి తర్వాత ఏటైందిరా? ఇంట్లోకి వెళ్ళామా, తలుపు వేసానా, తలుపు గెడ పెట్టాను. ఆ తర్వాత ఏటైందో చెప్పు బావా. తర్వాత ఏటైందంటే నాకు తెలియదురా. అదేంటి కరెక్ట్ టైం మన వాటిని కూడా వచ్చే, వరా లేక 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 తెల్లారిపోయిందని లేపుసాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. వాళ్ళకి హస్బెండ్ ఏమో ఆఫీస్ నుంచి వచ్చాడు, పక్కన పని మనిషి పని చేసుకుంటుంది. సో వంటగదిలో ఉందన్నమాట వైఫ్. మనోడు వచ్చాడు, ఇలా పట్టుకొని హాయ్ డార్లింగ్. అప్పుడే వచ్చారు ఆఫీస్ నుంచి, నాకు తెలుసు మీరు బేగ వచ్చేస్తారని. అది కాదు డార్లింగ్, ఒక్క ముద్దివ్వా ప్లీజ్. ఏమండి ఎన్నిసార్లు చెప్పాను మీకు, నేను పనిలో ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేయొద్దని. అనగానే పని మనిషి లెగుస్తుంది. అది అలా గట్టి పెట్టండి అమ్మగారు. నేను చెప్పి చెప్పి విసిగిపోయాను అమ్మగారు అనగానే అలా ఆవిడ, అంటే మీరు దాంతో కూడా అది కాదే భాగ్యం, తప్పుగా అనుకోకే. ఇప్పుడు ఫ్యూచర్ ఫిలిం లో డైరెక్టర్ అవ్వాలంటే షార్ట్ ఫిలిం డైరెక్షన్ చెయ్యాలి కదే. అనగానే వైఫ్ బెడ్రూమ్ ఎవడ వెళ్తాడు, ఎవడాడు 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 షార్ట్ ఫిలిం డైరెక్టర్ అండి, షార్ట్ ఫిలిం డైరెక్టర్ అండి. ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తాడు. నమస్తే డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఏటైందో తెలియట్లేదండి, ఈ మధ్య బొగ మీద తెగ నూసేసేస్తుంది. ఏది నీకు అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అయితే పేట్ చేయమంటారు? ఏమీ లేదు, మీ లవ్వర్కి లిప్స్టిక్ మార్చమని చెప్పు, అమ్మాయి రాసుకొని నీకు ముద్దు పెడుతుందా, అందుకే నీకు ఆ ఫ్లేవర్ పడట్లే. ఓహో, అయితే ఓకే మాస్టర్ ఇల్లు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ పావు గంట తర్వాత వచ్చి, మాస్టర్ ఇదిగోండి లిప్స్టిక్, నీ లవ్వర్కి లిప్స్టిక్ ఇవ్వమని నాకిస్తా బెట్రా. హే నా లవ్వర్ లాభాన్ని త్రిపాఠి అనుకున్నావా? కాదు, నీ కూతురు ఖుష్బూ మాయా. శ్రీముఖి గారేమో రవి అన్నకి కాల్ చేస్తారు. హలో రవి, ఏం చేస్తున్నా? ఎవరికి చెప్పకు, ఏగలు తోలుతున్నాను. ఎవరికి చెప్పకు, ఏగలు తోలుతున్నాను. అది కాదు కానీ ఇప్పుడే శ్రీను ఏమని మెసేజ్ చేశాడు తెలుసా? అవును, మొన్న నువ్వు షూటింగ్ కి 7:30 కంటే 6:30 వచ్చావంట కదా.
అవునరా, ఇంట్లో కొంచెం పనులు లేవన్నమాట, అందుకే ఆ రోజు త్వరగా వచ్చాను. అది సర్లే కానీ శ్రీను ఏమని మెసేజ్ చేశాడు తెలుసా? అవును, మొన్న షాపింగ్కి వెళ్ళావు డిన్నర్ పెట్టి మాల్కి. అదే మీ ఫ్రెండ్స్ తో నేను చూశాను, ఎందుకులే ఫ్రెండ్స్ తో ఉన్నావు అని చెప్పి పలకరించారు. అవును రా, ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేసుకొని వెళ్దామని. అది కాదులే కానీ శ్రీను ఏమని మెసేజ్ చేసి తెలుసా? అవును, మొన్న నువ్వు శ్రీను అంటే చాలు మరి నాకు ఫోన్ చేసి సీను 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 అని మాకు ఎలాగుంటది? ఇది ఎలాగొని తెలుసా? పాకిస్తాన్ వరల్డ్ కప్ ఎలా గెలిచి ఇండియా చెప్తే ఎలాగుంటదండి? నువ్వు మారురా. అసలు ఫోన్ చేసి మెసేజ్ చేసింది గెటప్ సీన్ కాదు, మన పటాస్ అసిస్టెంట్ డైరెక్టర్ సీను. రేపు మార్నింగ్ 7:30 షో ఉందంట. న్యూస్ రిపోర్టర్ల అవతారంలో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఇప్పుడు ఒక జరగని విషయాన్ని ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు రేటింగ్ కోసం క్రియేట్ చేస్తే ఎలా ఉంటది? అలా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల చాలా అక్కడ ఉన్న యాంకర్ చాలా ఇబ్బందులు పడతాడు. నేను యాంకర్, మేము క్రియేట్ చేశాం. వెల్కమ్ టు ఎల్లమ్మ ఛానల్. ఇప్పుడే పటాస్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే మల్లమ్మ ఇంట్లో శవం లేచింది. ఆ శవం ఎవరు కాదు, డర్టీ బ్యూటీ పుల్లమ్మ. ఇప్పుడు మనం ఇంటి దగ్గరే ఉన్నాం, ప్రత్యేక సాక్షిని అడుగుదాం. చెప్పండి కొండల గారు, మీ పేరు? నా పేరు కొండలండి. అబ్బా, ఇంతమందికి ఏం జరిగింది సార్? అదే అండి, మీ వాళ్ళు 500 ఇచ్చి డైలాగ్ చెప్పన్నారు. కట్టి అది కాదు సార్, మీకు ఇంచే పేపర్ మీద డైలాగ్ రాస్తారు కదా, చెప్పు సార్. చెప్తా సార్. చెప్పుదా సార్. యాంకర్ అంటే లేడీ యాంకర్ వస్తున్నా, మీరు వచ్చారేంటి సార్? అరే ఓ కుందేలు చెవులోడా, ఆ డైలాగ్ పేపర్లు ఉందారా సార్? ఒక్కసారి పేపర్ చూసుకుంటా. చూసుకో, సుధాకర్ కంటే దారుణంగా ఉన్నావు సార్. ఇందులో డైలాగ్ కనిపించట్లేదు సార్. ఒరే కాకిరట్ల పురుగులు తినే ఎదవా, పేపర్ తిరిగేసిన తిప్పు. చదువు సార్. ఇలా ఎక్కడికి వచ్చాయి సార్ డైలాగ్స్? నాకు అలా కాకి రెట్టేసింది కదా, గ్యాప్ లో వచ్చినాయిరా. సార్ చెప్తా సార్, పక్కా సార్. చెప్తావా? చెప్తా సార్. ఓకే చెప్పేసి. సార్ నేను ఫోన్ మాట్లాడుతుంటే సడన్ గా భయంకరమైన శబ్దం వచ్చింది. అక్కడ ఏముందా అని తెలియచేసా సార్. అక్కడ ఒక శవం ఉంది సార్. శవం ఉందా? మరి ఎవరిది తెలిసిందా? తెలిసింది సార్. ఎవరిది? ఎవరో మనిషి అనుకుంటా సార్. ఎంత తీసుకున్నారో మా వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేస్తానే? 500 ఇస్తారా? ఇంకెక్కడున్నాయి సార్? మీరు వచ్చే గ్యాప్ లో కోటికెళ్ళి కోట కొట్టొచ్చు అప్పుడే. ఇది జరగని విషయం. ఒకవేళ నిజంగా జరిగితే దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మన సుధాకర్ అన్న ఒక మర్డర్ చేశాడు. ఎన్నో చేశాడు, ఒక్కడు కాదు. చేశానని కూడా ఒప్పుకున్నాడు. దాన్ని రేటింగ్ కోసం ఎలా వాడుకుంటారు? సుధాకర్ అన్న న్యూస్ రిపోర్ట్. జోకులు చెప్పకుండా మర్డర్ చేస్తూ న్యూస్ ఛానల్. ఎస్ సార్. సార్ ఇక్కడ నేను మర్డర్ చేస్తాను. క్లాస్ గుడ్ జోక్. ఏంటి సార్ ఇలాంటి జోకులు మీరు పటాసలేరు సార్? మర్డర్ చేశారు సార్, కావాలని చూడండి. రక్తం. ఎల్లమ్మ వింటున్నావా? ఇగో నిజంగా సుధాకర్ మర్డర్ చేశాడు. ఒక్క నిమిషం ఇట్లాంటి సార్. త్రినాథ్ కెమెరా జూమ్ కొట్టు. సార్ మీరు మర్డర్ ఎందుకు చేశారు సార్? ఎందుకు చేశానంటే ఒక్క నిమిషం సార్. హలో పుల్లమ్మ, ఓకే ఒక్క నిమిషం. ఏంది సుధాకర్ గారు కనిపిస్తలేరా? నేను చూసుకుంటాను. చూస్తున్నారు ఆడియన్స్, మేకప్ వేసిన తర్వాత కూడా సుధాకర్ గారు మీకు కనిపించకపోతే ఎస్ అని, లేకపోతే కనిపిస్తే ఎన్ అని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకొని న్యూస్ చూడరు. మర్డర్ నేను చేశాను, మధ్యలో మేకప్ పోలేదు. అసలు నేను ఎవరిని చంపాడు తెలుసా? చెప్పండి సుధాకర్ గారు, మీరు మర్డర్ ఎందుకు చేశారు? చేశానండి. అరే సడన్ గా అక్కడికి వెళ్ళా సార్. సడన్ గా ఇప్పుడు ఒక పాయింట్ పోల్ పెడుతున్నాము. సుధాకర్ గారు మర్డర్ చేశారని మీకు కనిపిస్తే ఎస్ అని, లేకపోతే ఎన్ అని టైప్ చేసి మీ లవర్లకు మెసేజ్ చేయండి. నేనేం మర్డర్ చేశానంటే మళ్ళీ మెసేజ్ లేదురా మధ్యలో. అదే సార్, గీసుకున్న తర్వాత గడ్డం వస్తుంది కానీ వదిలేస్తామా? మళ్ళీ గీసుకోమా? ఇది అంతే. ఎలా నాన్సింగ్ లో మాట్లాడుతున్నావేంట్రా బాబు? అబ్బే నేను మైక్ లో మాట్లాడుతున్నానే. నీ ఏదో కుళ్ళిపోయిన కర్బూజకాయ మొగం నువ్వు. చూశారుగా ఫ్రెండ్స్, నన్ను కుళ్ళిపోయిన కర్బూజకాయ మొగం తిట్టాడు. నా మొగం నిజంగా కర్బూజకాయలో ఉంటే ఎస్ అని, పుచ్చకాయలో ఉంటే ఎన్ అని టైప్ చేసి నిమ్మకాయ జ్యూస్ తాగండి. మర్డర్ ఎవరు చేసినట్లేదు సార్? చెప్పండి సార్, ఎవరు చేశారు చెప్పండి సార్. ఆ ఎక్స్ప్రెస్ అన్ని మర్డర్ చేయడానికి రెడీ. నా ఒక్కటి బాధ కాదు సార్, ఈ పటాస్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అందరి బాధ ఇదే సార్. చెప్పండి ఏంటో బాధ సార్? ఆ ఎక్స్ప్రెస్ గారు రావడం వల్ల ఆ లక్కీ బాయ్స్, ఖుషి బాయ్స్, ఆ పిల్లా కూడా బాయ్స్ అందరూ వచ్చారు సార్. వాళ్ళు రావడం వల్ల మాకు ఎపిసోడ్లు అన్ని తగ్గిపోయాయి. అందుకే
హరిగాని చంపుదామని డిసైడ్ స్టూడియోకి వెళ్ళాం. అక్కడ స్టేజ్ పైన గుంపులుగా ఉన్నారు. అక్కడ కత్తి పట్టుకొని హరిగాని చంపడానికి వెళ్ళా. సడన్ గా అక్కడ ఎవరిలో పొడి చేశా. అంటే ఎవరిని పడతారు మీకు కూడా తెలియదా? తెలియదు సార్. మరి అదేంటి సార్ ఇంతసేపు ఎవరిని చంపానన్నారు? అదేంటేంట్రా, నేను ఇందాక బతుకున్నాను. నేను ఎవరిని చంపాను తెలుసా? నేను ఎవరిని చంపాను తెలుసా అని అంటూనే ఉన్నా. నువ్వే రేటింగ్ కోసం అంటున్నావు. ఇప్పుడు ఎట్లా సార్? ఒక నిమిషం యాదమ్మా. హలో సుధాకర్ గారిని ఇప్పుడు బాల్య విషయాలు అడగనా? ఒక నిమిషం. సుధాకర్ గారు మీ చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు? సార్ సార్ సుధాకర్ గారికి మేకప్ వేసినట్టు అనిపిస్తే ఎస్ అని, మేకప్ వేయకుండా ఇలాగే ఉంటాడు అనిపిస్తే ఎన్నని టైప్ చేసి మీరు కూడా మేకప్ వేసుకోవడం మర్చిపోకండి. సార్ ఏమో కత్తి. అయ్యో 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 యాదమ్మా యాదమ్మా, ఇంతసేపు సుధాకర్ ఎవరో చంపలేదు, చీకట్లో కనబడక తానే పొడుచుకున్నాడు. చూస్తున్నారు ఆడియన్స్, సుధాకర్ ఖచ్చితంగా తానే పోడ్చుకున్నాడంటే ఎస్ అని, లేకపోతే కామెడీ భరించలేక రవణ శ్రీముఖ చంపారనిపిస్తే ఎన్నని టైప్ చేసి పటాషోకి పోయి చూడండి. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. యూట్యూబ్ స్టార్ అంటే నల్లగా మేకప్ లేకుండా వస్తారు అనుకున్నారా? కబాలిడా. ఇప్పుడు కెమెరాకి అర్థమవుతుంది సుధాకర్ వచ్చిండని. నా గ్లామర్ నాపొచ్చు, కానీ నా కామెడీ ఆపలేరు. ఇది చూసి పబ్లిక్, ఇది చూసి ఆయన మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక మంచి జోక్ తో స్టార్ట్ చేద్దాం. అరే జోక్ చెప్పరా, మంచితో కాదు నేను చెప్తా. భార్య లవర్స్ పార్క్ లో కూర్చున్నారు. లవర్ అంటుంది, రాజేష్ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తెలుసా, ఒక్కడు కూడా సెట్ అవ్వట్లేదు. అవునా, దానికి అంత బాధపడుతున్నాండి? అయ్యో చాలా సంబంధాలు చూస్తున్నారు, అసలు ఒక్కడు కూడా సెట్ అవ్వట్లేదు, నాకు చాలా భయం వేస్తుంది, ఏం చేయాలి? ఎందుకు భయపడతావే? పెళ్లి సంబంధాలకు సెట్ అవ్వలేదు, నేను పెళ్లి చేసుకుంటా కదా, హ్యాపీగా ఉండొచ్చు. ఆశ దోశ అప్పడం, లవర్ గా నువ్వే, మూడు కూడా నువ్వేనా, నేను ఒప్పుకోను అన్నది. ఎలా ఉంది ఫస్ట్ జోక్? ఎలా ఉంది చూసారా? వాళ్ళు అన్ని జోకులు చెప్పినా ఒక కంటెంట్ ఉంటుంది, నేను ఒక్క జోక్ చెప్తే ఇంత రెస్పాన్స్, ఇది మామూలు విషయం కదా. ఓకే, ఇంకో జోక్లకి వెళ్ళిపో. గురు శిష్యుడు. గురువు అంటున్నాడు, శిష్య నీకు మొత్తం విద్య మొత్తం నేర్పించాను, అద్భుతంగా ఉంది, నువ్వు దేశంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా సాధించవచ్చు, నీకు విజయం సాధిస్తుంది, అలాగే స్వర్గం ప్రాప్తిస్తుంది అనేసి దీవించి పంపించేశాడు. ఇప్పుడు నా గురుదక్షిణ ఏమిస్తున్నావు అంటే, హైదరాబాద్ ఇస్తా గురువు గారు అని తీసుకో అని చెప్పాడు. అంటే గురుగారు పిలిచారు, అరే హైదరాబాద్ మీ అబ్బాయికు రారా ఇవ్వడానికి అంటాడు, మళ్ళీ స్వర్గం మీ తాతలకు రావరా అని చెప్పాడు. స్వర్గం మీ తాతలకు రావరా అని చెప్పాడు. రెండు అద్భుతమైన జోకులు చెప్పిన అదే ఫ్లో గానీ మరి పేర్లేదు అనుకో, ఇప్పుడు అందరూ ప్లీజ్ ప్లీజ్ చూడు, మామూలు కూడా పొక్క చెక్కలైపోతుంది. గురు శిష్యులు బీచ్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. బీచ్ లో ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఏం రాసిందంటే, బీచ్ లో ఎవరైనా తప్పిపోయినా, బీచ్ లో ప్రమాదంలో ఇరుక్కున్నా, వాటర్ లో పడినా వాళ్ళని కాపాడిన వారికి 500 రూపాయలు ఇవ్వబడును అని రాసింది. ఇదేదో బాగుందని గురువు గారికి ఆలోచన వచ్చింది. అరే శిష్య ఇట్రా, నేను వాటర్ లో పడుతున్నట్టు యాక్షన్ చేస్తాను, నువ్వు నన్ను కాపాడితే 500 ఇస్తాను, అప్పుడు నీకు 100 రూపాయలు ఇస్తాను, నేను 400 తీసుకుంటాను, ఎలా ఉందంటే? సర్లే అని మనోడు వాటర్ దూకాడు. గురువు గారు దూకేసి, అరే నన్ను కాపాడరా కాపాడరా అన్నాడు. శిష్యుడు ఇలా ఫోన్లో గిక్కుడు కూర్చున్నాడు, అరే నన్ను కాపాడరా, ఉండండి, అరే నన్ను కాపాడరా 500 ఇస్తారా, ఉండండి, అబ్బా ఫోన్ 250 రూపాయలు ఇస్తాను రా, వాళ్ళు ఇచ్చిన డబ్బులు, నన్ను కాపాడరా. గురువు గారు నీకు విషయం తెలియదు, మీరు బోర్డు మొత్తం చదవలేదు, కింద చదవలేదు, మీరు బోర్డు ఏమన్నదా, బీచ్ లో కాపాడిన వరకు 500, ఒకవేళ శవంతో బయటకు వస్తే 5000 ఇస్తా అని చెప్పారు. ఒక బస్సు వెళ్తుంది,
అందులో ఫుట్బాల్ మీద చాలా మంది నిల్చున్నారు. ఒరే బుద్ధుందా, ఫుట్బాల్ మీద నిల్చోవద్దు, ప్రమాదం, లోపలికి వచ్చేయండి అని ముందుకెళ్ళాడు. మళ్ళీ కాసేపు మళ్ళీ వచ్చాడు. ఫుట్బాల్ మీద నిల్చో అని చెప్పానా, చచ్చిపోతారు, లోపలికి వచ్చేయండి. ఫుట్బాల్ వెళ్ళట్లేదు. ఇలా అయితే కాదని మనోడు ఏం చేశాడంటే, మీరు ఒకవేళ ఫుట్బాల్ నుంచి వెళ్ళకుంటే మాత్రం మీ ఆవిడ మీద ఒట్టే అని చెప్పాడు. మొత్తం బస్ లో అందరూ వచ్చి ఫుట్బాల్ నిల్చున్నారు. ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ లో సుధాకర్ జోకులు ఒకటి తర్వాత ఒకటి పేలుతున్నాయి. సుధాకర్ అద్భుతంగా పేలుతున్నాయి కాబట్టి కానీ నాకు ఇంత మంచి అద్భుతంగా జోక్ చెప్తే కూడా సన్మానం చేస్తాను అనుకోలేదు ఇంత మంచిగా. ఒకసారి రివీల్ చేసుకోండి, ఒకసారి గట్టిగా పిలవండి, నన్ను పిలవండి. ఇంత పౌడర్ వచ్చిన తర్వాత నీలో అందం రావాలంటే ఇదిరా స్టైల్. దృష్టి మెల్లగా వేసారు, మెల్లగా మెల్లగా వస్తున్నాను. మ్యూజిక్. నీ చుర 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 ఉల్లే పంజ సల 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 ఉప్పురే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అది పెరిగిన వేగమే పంజ. చాలా కడుపు నిండిపోయిందే. ఇంకోటి నా జోకులు, అరే ఉండండి అయ్యా, నా జోకులు ఆనిముత్యం అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి కంటెంట్ తో వస్తా, ఒకసారి ఓన్లీ కట్అవుట్ తో వస్తా. చలో అయిపోయింది, లాస్ట్ జోక్ అయిపోయింది, నడవండి. ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మానస. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అండ్ ప్రతిరోజు చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్.